అలాగే మా విద్యార్థులకు మెగా బస్ షెల్టర్ ఒకటి కావాలి సార్. అలాగే గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ వాల్ ఏబీ రోడ్ నుండి స్కూల్ వరకు రోడ్డు వేయించవలసిందిగా కోరుచున్నాను. ఈ సదావకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదములు. ధన్యవాదములు సార్. నేటి విద్యార్థుల్లో కొరవడుతున్నటువంటి నైతిక విలువలని పెంపొందించడానికి మాకు విలువల విద్యని బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారిచే అందించడం జరిగింది. నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిన కేదార్ సాయి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. అన్ని రంగాలలోకి పోటీ తత్వం చాలా పెరిగింది. అదేవిధంగా మన జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం పాటించిన విలువలను గుర్తించి చెబుతాను. మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అసమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పట్ల గౌరవం, ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది 6వ తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి. దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి. 2వ పద్యం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగు బట్టము గట్టిన వెనుకటి గుణమేళమానో వినరా సుమతి. దీని భావం ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదో, అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. Give a big round of applause for Kedar Sai. Give a big, huge round of applause. He is very well at telling poems. Thank you for your performance, Kedar Sai. ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది. అందరికీ శుభోదయం. ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0కు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు విద్యాశాఖ మార్చులు అయిన నారా లోకేష్ గారికి, మరియు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు శోభారాణి. నేను 2nd ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను మీ ముందుకు ఒక 4 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను.